బస్సులో ప్రయాణం పక్కనున్న ప్యాసింజర్ని కదిలించాను. రావులపాలెం అని తెలిసింది. తనను గమనిస్తే ఏ ఫోన్ వచ్చినా సరే కాల్ వచ్చినప్పుడు ఆ స్క్రీన్ను చిరునవ్వుతో చూస్తూ నెమ్మదిగా ఫోన్ను లిఫ్ట్ చేసి వాళ్ళతో నవ్వుతూ సరదాగా మాట్లాడసాగాడు. అలా 1 కాదు 2 కాదు 7-8 కాల్స్ వరకు మాట్లాడాడు. నేను అడిగాను, గురుగారు ఏంటి అసలు ఫోన్ లిఫ్ట్ చేయకముందు నవ్వుతున్నారు, ఫోన్ లిఫ్ట్ చేసిన తర్వాత కూడా నవ్వుతూ సరదాగా మాట్లాడుతున్నారు అందరితో, ఎవరు వాళ్ళంతా అని అడిగాను. అడిగితే అతను చెప్పారు, వాళ్ళెవరో ప్రాబ్లమ్స్లో ఉన్నవారండి, వాళ్ళెవరో నాకు తెలియదు చాలామంది వరకు, కానీ ఫోన్ లిఫ్ట్ చేసేటప్పుడే నేను ప్రిపేర్ అవుతాను వీళ్ళతో నవ్వుతూ మాట్లాడాలని చెప్పి. చిరునవ్వుతో నేను మాట్లాడి నన్ను నేను ప్రిపేర్ చేసుకొని వాళ్ళతో నవ్వుతూ మాట్లాడతాను. ఎందుకంటే నా నవ్వు జస్ట్ నవ్వు, బట్ నా నవ్వు వాళ్ళకి అవసరం. థ్యాంక్ యూ సో మచ్. అర్థం చేసుకోండి, మనం నవ్వుతూ ఉంటే ఎంతోమందికి ఎనర్జీనివ్వగలం. ఆయన చెప్పినట్టు మన నవ్వు మనకు నవ్వు మాత్రమే కావచ్చు, కానీ ఆ నవ్వు కావలసిన వాళ్ళు బోలెడంత మంది ఉన్నారు ఈ ప్రపంచంలో. ఇంకెప్పుడైనా ఫోన్ లిఫ్ట్ చేసేటప్పుడు నవ్వుతూనే ప్రిపేర్ అవ్వండి, అవతలి వ్యక్తితో నవ్వుతూ మాట్లాడాలని చెప్పి. థ్యాంక్ యూ సో మచ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్. అన్నానని కాదుగానే అనురాగం అణిచేవా, అది ఆ పెదవుల్లో ఆనందం